హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ మహా వ్యక్తి, ఈయన ఒక మహాసముద్రం. ఈ సముద్రంలో ఎన్నో విజయాల అలలు, దిగ్విజయాల దీవులు. యాభై ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన సాధించని ఘనత లేదు. ఆయన పేరే అశ్విని దత్ చలసాని. అంటే ఇది ఒక పెద్ద సునామీ లాగా వచ్చింది సార్. సునామీ అక్కడెక్కడ వస్తుంది, ఇది మొత్తం ప్రపంచమంతా వచ్చిందండి సునామీ. ఏదో కొత్త విషయం కనిపెడుతున్నారు వీళ్ళు. పాతదే కలికి అంత పాత సినిమానే లాగానే ఉంటుంది, కానీ టేకింగ్ కానీ అది కానీ చాలా కొత్తగా. అసలు ప్రపంచం అంతా దద్దరిల్లిపోయిన పాయింట్ ఏంటంటేనండి, అమితాబ్ బచ్చన్ గారు వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టారు. అసలు ఆ మూమెంట్ మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారండి? నేను ఐ వాజ్ షాక్డ్ సార్, ఐ వాజ్ షాక్డ్. కాకపోతే జగదేకుడు అతల సుందరి నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా. అది మహత్తరమైన కళాఖండం అంటారు. రాఘవేంద్రరావు గారు తీసిన, చిరంజీవి గారు మహానుభావుడు. ఆయన పండించిన విధానం, ఆ సినిమా గొప్పతనం. శ్రీదేవి గారు, నార్మల్గా జగదేకుడు అతిలోక సుందరి పార్ట్ 2 తీద్దాం అన్నది మీకు ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన? అవును అండి. ఇప్పుడు నార్మల్గా అలాంటి అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు? మళ్ళీ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది సార్ రిలీజ్? ఈ సంవత్సరం ఎండ్లో మొదలవుతుంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. నిజంగా ఇది అక్షరాల స్పెషల్ టచే. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ మహా వ్యక్తి, ఈయన ఒక మహాసముద్రం. ఈ సముద్రంలో ఎన్నో విజయాల అలలు, దిగ్విజయాల దీవులు అండ్ జైత్రయాత్రల కెరటాలు. జీవితం అంతా 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన సాధించని ఘనత లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకి అత్యంత భారీ సెట్లతో సినిమాలను పరిచయం చేసి దిగ్విజయాలను సాధించిన ఈ దిగ్విజయ మూర్తి పేరు మీరు ఈ పాటికే గ్రహించి ఉండాలి. ఆయన పేరే అశ్విని దత్ చలసాని. ఈ రోజున భారతదేశమే కాదు, ప్రపంచం అంతా సంచలనం సృష్టించిన, కల్కి సాధించిన అద్భుతమైన, మహాద్భుతమైన ఘన విజయం నేపథ్యంలో ఇప్పుడు ఆయన హిట్ టీవీకి ఇస్తున్న ఇంటర్వ్యూ విశేషాలని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే నాగేంద్ర. సార్, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ సార్, ఈవెన్ ఫర్ ది మీడియా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సినిమా గురించి ఇంటర్వ్యూ చేయడం, అది సినిమా గురించి రాయడం అన్నది, అది ప్రతి జర్నలిస్ట్ తాలూకా ప్రివిలేజ్ కింద మారిపోయింది సార్. సౌత్ టు నార్త్ ఎవరైనా సరే కూడా. ఇప్పుడు నార్మల్గా మీరు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చెయ్యని ఘన విజయాలు, భారీ చిత్రాలు ఇంకెవరి దగ్గర లేవండి. అంటే ఇటీవల బాహుబలి అవి వచ్చే వరకు కూడా. కానీ ఈ రోజున వాటన్నిటినీ మించి ఈ కల్కి అనేది ఒక ప్రపంచ విచిత్రం కింద మారిపోయింది సార్. అసలు ఈ క్షణాలని మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు సార్? చాలా ఆనందంగా ఉంది నాగేంద్ర. నేను ఒక తీసిన 60-70 సినిమాల్లో ఒక 10%, అంటే ఒక 10 ఫ్లాపులు తీసుంటాను. ఫ్లాప్లే, డైరెక్ట్ ఫ్లాపే. అలాంటి వాటిని అన్నిటినీ తట్టుకుని ముందుకు రావటం అనేది చాలా వండరే ఒక రకంగా. అంటే ఆ చిత్రాలు
పోయినప్పుడు తలుచుకుని బాధపడటం కంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తే మనం మిగులుతాం అనే దృష్టితోనే ఎక్కువ ఆలోచించేవాడిని. ఇది వండర్, నిజంగా లైఫ్లో వండర్. ఇవాళ నా 70వ సినిమా వచ్చేటప్పటికి పిల్లలిద్దరూ చేతి నిండా ఫుల్గా కలిసి వచ్చారు. వాళ్ళు స్వప్న అండ్ ప్రియాంక. వాళ్ళు లేకపోతే ఇందులో ఒక్క ఫ్రేమ్ కూడా జరగదు ఈ సినిమాలో. నేను ఎప్పుడూ ఆడతా పాడతా షూటింగ్కి వెళ్ళేవాడిని. మీరు గెస్ట్లాగా వెళ్ళేవాడిని. అలాగే జరిపేశారు ఈ 3 ఏళ్ళ పాలనలో, ఈ 3 ఏళ్ళ షూటింగ్లో అలాగే జరిగింది ఈ షూటింగ్ అంతా. ఏనాడు దేనికోసం వెతకటం అనేది ఇప్పుడు జరగలేదు ఈ సినిమా. ఎప్పుడు ఫుల్ స్క్రిప్ట్, బ్యాండ్ స్క్రిప్ట్తో సినిమా తీసే డైరెక్టర్ కూడా, అతను కూడా ఏనాడు ఎక్కడ ఆలోచించిన పరిస్థితి కానీ ఏమీ కనపడలేదు. ఎప్పుడు చూడు షూటింగ్ షూటింగ్ షూటింగ్, లేకపోతే ఎయిటింగ్. నాకు మనసుకి పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణం, వినోదాత్మకం అని ఏదో కొత్త విషయం కనిపెడుతున్నారు వీళ్ళు. పాతదే కల్కి అంత పాత సినిమానే లాగానే ఉంటుంది, కానీ ఆ టేకింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా కొత్తగా సాగింది. దాదాపు 700 కోట్లు సినిమా నిర్మాణం ఖర్చు అయింది. బట్ ఏనాడు మేము ఖర్చు ఇంత అవుతుంది ఏంటి అని ఎప్పుడు అనుకోలేదు. సినిమా పరిస్థితి అలా వచ్చింది. అవసరమైంది అలా పెడుతూ వెళ్ళడం, కాగితం మీద బడ్జెట్లు వేసుకుని దానికి తగ్గట్టుగా తీసింది కాదు. కానీ అంటే సార్, ఇప్పుడు నార్మల్గా మీరు, నాకు బాగా గుర్తండి, మహానటి సినిమా రషెస్ చూసి మన బ్యానర్కి చాలా మంచి డైరెక్టర్ దొరికాడు నాగేంద్ర అని చెప్పారండి. అవును, అది మహానటి ఇంత మిడిల్లో ఎలా చెప్పారో మీరు అనుకున్నాను నేను. బట్ సినిమా చూసిన తర్వాత ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ మెస్మరైజ్ అయిపోయి మహానటికి. అవును. ఇప్పుడు ఆ నమ్మకం మీద ఈ సినిమాని మీరు, అంటే నాగశ్విన్ మంచి ప్రోడక్ట్ డెలివరీ చేయగలడు అన్న నమ్మకం మీద ముందుకెళ్ళారా అండి? అంతే, కేవలం అంతే. అతను ఎవడే సుబ్రహ్మణ్యం తీసినప్పుడు నేను ఏంటి కథ అని అడిగితే ఏదో టూకీగా చెప్పారు వాళ్ళు. వెళ్ళారు, కాన్ఫిడెంట్గానే వెళ్తున్నారా అని అడిగాను. వెళ్తున్నాం అని అన్నారు. సరే అమ్మ గో హెడ్ అని. కాపీ చూశాను. అది కాపీ చూసి నేను స్పెల్ బౌండ్. ఏంటి వీళ్ళు ఇంత బాగా తీశారు, ఏంటి మనం అనుకున్న దానికంటే ఎక్కువ తీశారు, బాగా తీశారు, గ్రేట్. నా పిల్లలు కూడా బాగానే వస్తున్నారు అని అనుకున్నా. తర్వాత ఈ కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు బాగుంటుందమ్మా, సావిత్రి గారి కథ, డెఫినెట్గా మంచి ప్రయత్నం చేయండి అన్నాను. బడ్జెట్ గురించి నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. బడ్జెట్ కూడా బాగానే అయింది. అది అయితే అది సాధించిన విజయం అన్ఇమాజినబుల్. అవునండి. ఎందుకంటే మా సావిత్రి గారి లైఫ్ మనందరికీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలిసి చాలా ఫ్రాక్చర్డ్ లైఫ్ అండి. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వెర్షన్ ఉంది. అవును, సావిత్రి గారి జీవితం గురించి. అవునండి. అలాంటిది అన్నిటినీ ఫిల్టర్ చేసి అలా ప్రజెంట్ చేయడం అన్నది చాలా గొప్పతనం, కష్టమైన విషయం సార్. అవును. ఆ విషయంలో కూడా హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్. తను ఏదైతే క్యారెక్టర్కి ఎవరెవరైతే అనుకున్నాడో అందరినీ ఏరి తీసుకొచ్చి పెట్టి సినిమా చేసించాడు. మోహన్ బాబు గారు కానీ అట్లాంటి అంత ఆ విజయం ఎన్నటికీ మర్చిపోలేని విజయం అనిపిస్తుంది మహానటి.
ఇప్పుడు ఈ విజయం ముందు ఆ విజయం కనపడదు కదా. కనబడట్లేదు. అంటే ఇది ఒక పెద్ద సునామీ లాగా వచ్చింది సార్. అవును, సునామీ అక్కడెక్కడ వస్తుంది, ఇది మొత్తం ప్రపంచం అంతా వచ్చిందండి సునామీ. అవును. అంటే ఇప్పుడు ఈ కథ నార్మల్గా మీరు విన్నారా సార్ ముందు? నేను రఫ్గానే విన్నాను, ఆ, లైనే విన్నాను. కలిసి అతను టైటిల్తో సహా చెప్పాడు. ఉమ్, బాగానే ఉంది. నాకు ఏమేమి ఇందులో క్యారెక్టర్స్ వస్తాయని అడిగాను. కృష్ణుడు, అర్జునుడు అని ముందు నుంచి చెప్పాడు. వెరీ గుడ్, కాన్ఫిడెంట్గా గో హెడ్, అసలు ఎవరితోనూ ఏమి మాట్లాడద్దు, చేసుకుంటూ వెళ్ళిపో. రిస్క్ అనిపించలేదు సార్ మీకు? నాకు అనిపించలేదు అండి, పెద్దగా అనిపించలా. ఆ, అతను ఫ్లోలో వెళ్తున్నాడు, ఉమ్, అతను వెనకమాల మనం కూర్చున్నాం అంతే. అంతకు తప్ప నాకు ఏమీ అనిపించలేదు అసలు. ఉమ్, నాకు మా రాఘవేంద్రరావు గారితో ఆడతో ఈడతో తీసి సినిమాలు ఉన్నాయి కదా, ఉమ్, అట్లాగే అనిపించింది. జగదేగుడు అతిలోక సుందరి వాటిలాగానే అనిపించింది. కాకపోతే జగదేగుడు అతిలోక సుందరి నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా అది. అది మహత్తరమైన కళాఖండం అంటారు. రాఘవేంద్రరావు గారు తీసిన, చిరంజీవి గారు మహానుభావుడు, ఆయన పండించిన విధానం, ఆ సినిమా గొప్పతనం. శ్రీదేవి గారు, ఇక ఆ సినిమాలో క్యాస్టింగ్ అంతా అదే గుర్తుకొచ్చింది నాకు. జగదేగుడు అతిలోక సుందరి అప్పటికి అదే గ్రాండ్ ఫిలిం కదా అది. నాకు ఎప్పటికీ గుర్తు. మీరు విజయవాహిని స్టూడియోలో బయట నిలబడేవారు, అవును. ఏదో ఎవరికి సంబంధం లేని సినిమా ఎవరితో జరుగుతుంది అన్నట్టుగా. ఆ, నేను ఎప్పుడు పెద్ద డిస్టర్బెన్స్ చేసేవాడిని కాదు కాబట్టి అస్సలు. నిర్మాతగా బయట ఆడతా పాడుతూ ఉండేవాడిని. అదే నేను ఎప్పుడు వచ్చినా గేట్ దగ్గర నిలబడి అందరినీ పలకరిస్తుండేవాడు. అంటే ఇప్పుడు నార్మల్గా జగదేకుడు అతిలోక సుందరి సినిమా వచ్చిన రోజుకి ఈ రోజుకి టెక్నాలజీ మారిపోయింది, సినిమా అవును. మేకింగ్ స్టైల్ మారిపోయింది. అవును, ఆ? అంటే అఫ్ కోర్స్ వరల్డ్ వైడ్ మార్కెట్ వచ్చింది అనుకోండి తెలుగు సినిమాకి అవును. ఈ రోజున. బట్ ఈ బడ్జెట్స్ ఆ రోజైతే అందరూ మిమ్మల్ని వార్న్ చేశారు, అవును, ఏం చేస్తున్నావు ఏంటి నువ్వు, ఆ సెటిల్ ఏంటి, గొడవ ఏంటి అని. ఏమండి అవును. ఈసారి వార్న్ చేయడానికి ఎవరు లేరు మిమ్మల్ని. ఆ? లేరు, హెచ్చరించడానికి కానీ కూడా ఎవరు లేరు. లేకపోతే ఇందులో కారణం కూడా ఇంకోటి ఉందండి. ఎన్నో రోజులు తీసాము, 3 సంవత్సరాలు తీస్తున్నారు కానీ సెట్స్గా ఎక్కడ కనపడని సెట్స్ స్టూడియోలో ఒకటే 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లో షూట్ చేసాం రామోజీ ఫిలిం సిటీలో. ఆ తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాం ఇక్కడికి, మన ఈ స్టూడియోకి. ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల చిల్లర ఇక్కడ షూట్ చేశాం. ఎవరిని అలౌ చేయలేదు లోపలికి. ఇక్కడ ఎవరికాళ్ళకి సెట్స్గా కనపడదు అని గ్రాఫిక్స్ 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 ఏంటిది అనే ఆలోచన వస్తుంది, వచ్చి ఉండాలి ఎవరికన్నా. నాకు వచ్చింది చాలాసార్లు. ఏంటి సెట్ వేసి శుభ్రంగా హ్యాపీగా తీసేవాళ్ళం మనం, గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటున్నాం ఏంటి అని. కానీ అందులోనే విచిత్రం, ఎక్కడ సెట్ అన్నది కనిపించదు మీ షూటింగ్ టైంలో కదా, అంత గ్రీన్ మ్యాట్ మీద వెళ్తుంది. అంతుంది అంతా గ్రీన్ మ్యాట్ మీద. మీకు అంత అయోమయం అనిపించలేదు? నాకు ఎప్పుడు అనిపించలేదు. కాకపోతే నేను వెళ్ళి కూడా వాళ్ళతో పాటు కాలక్షేపంగా నవ్వుకొని వచ్చేసేవాళ్ళం. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నప్పుడు మాత్రం సీరియస్గా మెయింటైన్ చేసేవాళ్ళం తప్ప సినిమా. ఇప్పుడు ఇది లైఫ్ డ్రీమ్. వెనక్కి తిరిగి చూసుకుంటే 3 ఏళ్ళు ఎలా గడిచిపోయింది ఈ సినిమా అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగు అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇందులో లేని లెజెండ్ లేడు సార్. అమితాబ్ బచ్చన్ గారు, యువతలేమో కమల్ హాసన్, సరే ఇంకా ఆల్ ఇండియా బాహుబలి ప్రభాస్, ఏం సార్ దీపిక పడుకొని అమ్మాయి హీరోయిన్స్ లో అమ్మాయి సూపర్ స్టార్. అసలు వీళ్ళందరినీ ఎన్సెంబుల్ చేస్తున్నప్పుడు మీరు ఏ రకమైన ఇమోషన్ ఫీల్ అయ్యారు సార్? మీకు మంచి కాంబినేషన్స్ అంటే ఇష్టం? నాకు తెలిసినంత వరకు అమితాబ్ బచ్చన్ గారు దీపిక పట్టుకొని ఉంటారు ప్రభాస్తో పాటు అని చెప్పారు.
ఆ తర్వాత మిగతా క్యాస్టింగ్ అంతా మిగతా వాళ్ళు వస్తారు, ఇంపార్టెంట్ వాళ్ళు వస్తారు. ఒకసారి కమల్ హాసన్ గారు వస్తున్నప్పుడు ఐ వండర్, కమల్ హాసన్ గారిని ఆ క్యారెక్టర్ తీసుకున్నారు అన్నప్పుడు యా దాదాపు దానికి 3 months 4 months కష్టపడ్డారు వీళ్ళు. అవునా? వెళ్ళి ప్రతి పాయింట్ ఆయన అడిగినవన్నీ చెప్పాను. ఆయన వెంటనే చేస్తున్నాను అనగానే హ్యాపీగా తిరిగి వచ్చాను. అదొకటి వండర్. అంటే నార్మల్గా కమల్ హాసన్ మొన్న చాలా పెద్ద హిట్ విక్రమ్ అవన్నీ వచ్చినాయి. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి సార్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అసలు ఎక్కడ మనకి ఆఖరి వరకు కనిపించదు. ఏమండి? కల్పించదు. ఆయన కూడా ట్వీట్ చేశాడు, అవును. నేను ఇందులో లేను, ఏదో చిన్న పార్టీలో ఉన్నాను, ఆ. అదంతా పార్ట్ 2లో ఉన్నాను నేను. అవును ఆ? అవును. నేను కూడా ఈ సినిమాకి ఒక ప్రేక్షకుడిని మీలాగా. అందరూ ఏ ఒక్కరు ఇందులో ఎక్కువ తక్కువ అని కాదు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపిక అందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు సార్ పర్ఫెక్ట్గా సెట్ క్యారెక్టర్స్ కి. పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. తర్వాత అసలు బేసిక్ గా సినిమా రిలీజ్ ముందు అసలు ప్రపంచం అంతా దద్దరిల్లిపోయిన పాయింట్ ఏంటంటేనండి, అమితాబ్ బచ్చన్ గారు వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టారు. అసలు ఆ మూమెంట్ మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారండి? నేను ఐ వాజ్ షాక్డ్ సార్, ఐ వాజ్ షాక్డ్. ఆయన అంతవరకు రాబోతుంటేనే నేను ఆపేసి దూరంగా వెళ్ళిపోతాను. అట్లాంటిది నేను ఐ వాజ్ షాక్డ్. మహానుభావుడు ఆయన. అంతకుముందు అమితాబ్ బచ్చన్ గారితో మీకు ఏ రకమైన పరిచయం లేదు సార్. నా సినిమాతోనే నాకు పరిచయం. ఆ, ఆయనతో సినిమాలు చూసి 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 ఆయన అభిమానిగా వేరే అభిమానిగా ఉండిపోయాను తప్ప. వండర్, ఇట్స్ ఎ గ్రేట్ వండర్ ఫర్ మీ. మీ అభిమాన కథానాయకుడు నందమూరి తారక రామారావుతో కలిసి మీరు షోలే చూడడం. అవును అవును, ఆయనతో కలిపి షోలో చూడటం, ఆయన ఎంత మెచ్చుకుంటాం ఆ సినిమాలో ఆయన అమితాబ్ గారి గురించి, ఆయన గురించి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఆయన అమితాబ్ సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం బ్రదర్ సినిమా రీమేక్ చేస్తున్నాం అని ఆనందంగా ఆయన చెప్పుకోవటం. 2 సినిమాలు చేశారు సార్. అవును, డాను దీవారు. విజయవారు 2 సినిమాలు కూడా ఎంత గొప్పగా చేశారండి ఆయన. సో అమితాబ్ బచ్చన్ గారి తర్వాత మీరు మనం మాట్లాడుకోవాలంటే అసలు ఈ ప్రభాస్ అనే ఒక ఈ మ్యాజికల్ హీరో, ఇతనితో మీ జర్నీ అసలు చిన్నప్పటి నుంచి మీకు తెలుసా ప్రభాస్? తెలుసు. లేక పెద్ద అయిన తర్వాతే పరిచయం అయిందా? పెద్ద అయిన తర్వాతే ఒకటి ఆ వర్షం ఆ సినిమా చూశాను. ఫస్ట్ సినిమా నాది వర్షం. అతను మన ఎంఎస్ రాజు గారు తీసి రాసి గారి సినిమా అది చూశాను. అక్కడి నుంచి అతను ప్రతి సినిమాను ఫాలో అయ్యాను. ఓ వెల్ డిసిప్లిన్, బాగా పకడ్బందీగా వస్తున్నారని. మధ్యలో 1-2 సార్లు కూడా ట్రై చేశాను, కుదరలేదు నాకు. నేను నా సినిమాలో నేను పడిపోయాను. ఈ సినిమా అనుకున్నప్పుడు ప్రభాస్తో చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఐ వాజ్ వండర్. ఓహో, నా చిరకాల కోరిక నెరవేరింది, ప్రభాస్తో కూడా చేస్తున్నాము అని అనిపించింది. హ్యాపీగా ఫీల్. ప్రభాస్, కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు కూడా మీకు బాగా 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 బాగా. కృష్ణరాజు గారు 2 సార్లు సినిమా చూశాను. ఆయన బాగా పట్టుబట్టారు ప్రభాస్ దగ్గర. ప్రభాస్ ఎప్పుడైనా ఆ డైరెక్టర్ కనుక తగిలితే నువ్వు వదిలిపెట్టద్దు అని అని చెప్పాడు ఆయన. ప్రభాస్ మా నాన్నగారు చెప్పారు నాగి గురించి అని. నాకు అర్థమైపోయింది. అంటే మొన్న శ్యామలాదేవి గారు కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారండి, కృష్ణరాజు గారితో మీరు మాట్లాడడం. కృష్ణరాజు గారు చాలా గట్టిగా చెప్పారంట ప్రభాస్కి. అవునండి, ఆ సినిమాను మిస్ అవ్వడానికి వీల్లేదు, కథ విని ప్లాన్ చేయమని చెప్పారు. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఒక పక్కన అమితాబ్ బచ్చన్, ఇంకో పక్కన కమల్ హాసన్, ఇంకో పక్కన దీపిక పడుకునే, యువతల ప్రభాస్, ఈ నలుగురు కాంబినేషన్లో మీరు ఎవరిని ఎక్కువ ఎంజాయ్ చేశారంటే ఏం చెప్పగలరు? ఎక్కువ ప్రభాస్ని ఎంగేజ్ చేసి ఉంటాను కదా.
అదేలేండి. నేను మాట్లాడగలిగింది రోజువారీగా ప్రతి ప్రతి నిమిషం మాట్లాడేది ఏమన్నా ఉంటే ప్రభాస్తోనే కదా మాట్లాడతాను. అవునండి. ప్రభాస్తో కూడా అవసరమైనంత వరకే మాట్లాడేవాడిని, లేనప్పుడు అతను అబ్జర్వ్ చేస్తూ కూర్చునేవాడిని. తను కూడా చాలా మితభాషి కదా బాగా ప్రభాస్. బాగా మిత్ర భాష చాలా గౌరవం మర్యాదలు చాలా విపరీతంగా ఫాలో అవుతారు. ఫాలో అవుతాను. బట్ సినిమా ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు ఫస్ట్ కాపీ ఎప్పుడైనా చూసినప్పుడు ఇందులో ఈ లోపం ఉందే, లేకపోతే ఈ మెరిట్ సూపర్గా పే చేస్తుంది, లేకపోతే ఈ పాయింట్ అద్భుతంగా ఆడియన్స్ని పట్టుకుంటుంది అని అనిపించిన పాయింట్లు ఏంటి సార్ మీకు? అవన్నీ వండరే సార్. నేను చెప్తున్నాను కదా, ఇది ఫస్ట్ కాపీ చూస్తూ ఉంటే మొదటి నుంచి చివరి వరకు అమ్మ బాబోయ్ ఇంత గొప్ప సినిమా మనం తీసామా అని అనిపిస్తుంది తప్ప, నా పరిస్థితులు ఎవరున్నా అదే ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆడియన్స్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు. అందుకని దాని గురించి కామెంట్స్ లేవండి. ఎక్కడెక్కడ పొగడాలో ఎక్కడెక్కడ పొగడాలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి సినిమాలో జరుగుతున్నారు. బాగా మనస్సుకి బాగా హత్తుకున్న ఒక ఎపిసోడ్ కానీ లేకపోతే ఒక పాయింట్ కానీ మీకు సినిమా మొత్తం చూసిన తర్వాత, అంటే ఎప్పుడైనా ఎంత పెద్ద హిట్ నేను రెండోసారి కూడా చూసినప్పుడు చెప్తాను. అంతేనా? అంటే అంటే మొదటంతా కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ట్రాన్స్లోకే వెళ్ళిపోయాం కదా, అందుకని మొట్టమొదటి నుంచి చివరి వరకు చూస్తే నాకు ఇంకా ట్రాన్స్లోనే ఉన్నాను అనిపిస్తుంది. రెండోసారి చూసినప్పుడు ఏమన్నా తేడా ఉంటే ఈ రష్లో ఎందుకులో చూడటం అని ఆగాను, చూస్తాను. తేడా అసలు సార్ అదొక అంటే కొన్ని బార్న్ ఫిల్మ్స్ అంటారు చూడండి, లైక్ జగదేకుడాత్లోకి సుందరి. అవును, మనం కోట్ చేయాలంటే ఆ సినిమా ఒకటే కోట్ చేయాలి, ఒకటే కోట్ చేయాలి. ఇది ఒక బార్న్ ఫిల్మ్ లాగా. అవును, ఆ యాక్టర్స్ అందరూ దానికోసమే పుట్టారు. అసలు అమితాబ్ బచ్చన్ గారు మీతో పర్సనల్గా షేర్ చేసుకున్న విషయం ఏంటండి, ఈ క్యారెక్టర్ గురించి కానీ ఈ సినిమా గురించి కానీ? లేదు, ఆయన నాతో పర్సనల్గా క్యారెక్టర్ గురించి నాతో చర్చించిన దానికంటే కూడా మా స్వప్న నాకు వారితో మాట్లాడటమే ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిలిం అనేది ఆయన ఫీలింగ్. తనని కావాలని తనతో తీస్తున్నారంటే ఇది డైరెక్టర్ చాలా గొప్పగా ఊహించి తీస్తున్నాడు అనేది. ఇంకంతకంటే ప్రస్తుతం చెప్పడానికి ఏమీ లేదు. ఏం లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా సార్, ఇప్పుడు పిల్లలు మీ డాటర్స్ ఇద్దరు, స్వప్న దత్ కానీ ప్రియాంక దత్ కానీ అండ్ యంగ్ మ్యాన్ నాగశ్విన్ కానీ, వాళ్ళు ఒక థాట్ని పట్టుకుని పరిగెడుతున్నప్పుడు మీరు అదే వీళ్ళు యూత్ఫుల్గా వెళ్ళిపోతున్నారు అని ఎక్కడైనా చెక్ పాయింట్లా పెట్టడం గట్టా జరిగిందా సార్, లేకపోతే వాళ్ళు ఫ్రీగా వదిలేశారు? నెవ్వర్ ఆస్క్ దెమ్ ఇదేంటి అని ఎప్పుడు అడగలేదు. వాళ్ళు మహా ప్రవచనం అంటే ఏదో అంటారే, అట్లాంటి ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి? వండర్ఫుల్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు, లెట్ దెమ్ డూ ఇట్ అని మొదటి నుంచి మీకు నేను మొట్టమొదటి నుంచి ఆ నమ్మకంతోనే ఉన్నా. అదే నమ్మారు. అయితే ఈ రోజున మీ ఫ్రెండ్సే అనుకోండి, అందరూ మీరు పనిచేసిన వాళ్ళే, ఒక చిరంజీవి గారు కానీ ఒక రజనీకాంత్ కానీ వీళ్ళందరూ కూడా ట్వీట్స్ వర్షం అండి, సోషల్ మీడియా అంతా కూడా. అసలు మీరు ఇంకో హీరోతో తీసిన సినిమాకి ఇంతమంది పెద్ద హీరోలు రెస్పాండ్ అయ్యి మాట్లాడడం అనే దాన్ని మీరు ఎట్లాగండి, ఇంత పెద్ద ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు సార్? చాలా ఆనందంగా పడ్డానండి. చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా నాకు ఫోన్ చేసినప్పుడు ఈ సినిమా గురించి చెప్తూ ఉంటే, అలాగే నా ప్రియమిత్రుడు నాగార్జున, వెంకటేష్, నిన్నటి రజనీకాంత్ గారి ట్వీట్, ఇవన్నీ వండర్. ఇట్స్ ఏ వండర్ ఇన్ మై లైఫ్. మీరు ఇంకా మ్యాజిక్ నుంచి బయటకు రాలేదు కదా? ఇంకా రాలేదు, ఇంకా రావడానికి కూడా టైం పడుతుంది అనుకుంటారు. ఈలోగా పార్ట్ 2 వచ్చేస్తుంది. అవును. అంటే ఇప్పుడు నార్మల్గా స్వప్న దత్ గారు కానీ ప్రియాంక దత్ గారు కానీ చాలా కమిటెడ్ పీపుల్ ఫర్ సినిమా సార్. కమిటెడ్. ఆ కమిట్మెంట్తో వాళ్ళు వెళ్తున్నప్పుడు
మీ సలహా సంప్రదింపులు అన్నవి ఏమైనా ఉన్నాయా? లేకపోతే వాళ్ళు స్వయంగానేనా? అన్నీ వాళ్ళు స్వయంగా చేసినారు. ఎక్కడ మీ తాలూకా? సలహా సంప్రదింపు అనేదే లేదు అసలు. హ్మ్. ఒక మ్యూజిక్ మాత్రం నేను వింటూ ఉంటాను, అదొకటే తప్ప మిగతా ఎక్కడా అసలు ఏమి సలహాలు కానీ సంప్రదింపులు కానీ లేవు. ఇప్పుడు ఒక 50 ఏళ్ల ఆ రోజున నందమూరి జగద్విఖ్యాత నందమూరి తారక రామారావుతో మీ కెరీర్ ప్రారంభమైతే, ఈ 50 ఏళ్ల తర్వాత మళ్ళీ అసలు మీ 50 ఏళ్ల కెరీర్ని తోచగలిగే ఒక సినిమా వచ్చి మరో 50 ఏళ్ళు ముందుకి కనిపించేంత సినిమా ఈ అఖండ విజయం. అసలు ఈ ప్రయాణం ఇదంతా ఒక 50 ఏళ్ళ క్రితం మీరు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకుని మళ్ళీ ఇంకో 50 ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా ఎవరిని వరించని అదృష్టం నన్ను వరించిందేమో అనుకుంటాను. అంతే అంతేలే. అంతే. ఎందుకంటే మరి ఎన్టీ రామారావు పేరు పెట్టి వైజయంతి మూవీస్ అని ఆయన పెట్టి ఆయన అప్పచెప్పినందుకు చాలా. అంటే ఆయన చెప్పింది మీరు నాకు ఒకసారి చెప్పారు, వైజయంతి మాల అంటే ఎప్పటికీ వాడిపోదు, ఎప్పుడు నిత్య నూతనంగా పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది, అందుకని ఈ పేరు పెట్టానని చెప్పారని. అవును, నిజంగా అది అక్షరాలే ఇప్పుడు నిజం అవుతున్నాయి సార్. ఆ రోజు ఏమైనా అసలు మీరు మాట మాత్రంకైనా ఎందుకు ఈ పేరు పెట్టారు గట్టని అనుకున్నారు సార్? లేదు, ఆయన వైజయంతి మూవీస్ అనగానే ఆహా బ్రహ్మాండమైన పేరు పెట్టారు అనుకున్నాం, అందించాము తప్ప అసలు ఇంకెక్కడ. తర్వాత ఇప్పుడు మీరు ఓ సీత కథ బ్యానర్గా మీది వైజయంతి కాదు కానీ, బట్ మీరు ఒక ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్గా వచ్చింది ఓ సీత కథ. అవును, ఫస్ట్ దాంట్లో కనకాల దేవదాస్ గారి క్యారెక్టర్ని కమల్ హాసన్ పెట్టాలని మరో చరిత్ర వచ్చిన టైం అవును మీరు ట్రై చేశారు. అవును, అప్పుడు అవలేదు. 50 ఏళ్ల తర్వాత అయింది. ఎందుకు జరగలేదు సార్ ఇప్పుడు కమల్ హాసన్ గారిని పెట్టడం? ఎందుకన్నా మరి అది కారణం తెలియదు కానీ ఆయన అంటే ఆయన్ని దేవదాస్ గారిని అనుకున్నాం కదా, ఈయన్ని ఇప్పుడు వదిలేసి కొత్తగా ఇంకో అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని విష్ణు గారు ఫీల్ అయ్యారు ఏంటో. మొత్తానికి అది విధంగా నాకు గుర్తులేదు, బట్ అది జరుగుంటే ఆవిడ బాగుండేది. బట్ ఇవాళకి వండర్, అది వండర్ ఇది వండర్, అన్నీ మీ జీవితమే వండర్స్మయం. ఈ మధ్యలో అంటే ఇంత ప్రయాణంలో మీరు ఓపెనింగ్లోనే చెప్పారు ఓ 10 డైరెక్ట్ ఫ్లాపులు ఏమండి. ఆ నార్మల్గా ఒక అన్ని ఫ్లాపులు వచ్చి ఇంత కెరీర్లో మనిషి అన్నవాడు ఎక్కడో ఒకడు వెలిసిపోతాడు సార్, చాలు ఇంక మనకి అని. మీకు మేజర్ జోల్ట్లు తగిలాయి మీ కెరీర్? నాకు బాగా తగిలిన బిగ్గెస్ట్ జోల్ట్ ఒకటే, శక్తి. ఆ తర్వాత మనం ఇంకా వద్దు చిత్ర నిర్మాణం అని విరమించుకున్నాం అనుకుంటే, మా అమ్మాయిలు వాళ్ళు తీస్తారు కదా, వాళ్ళతోనే తీపిద్దాం మనం అని. వాళ్ళు తీసేటప్పుడు నువ్వు విన్నావు కదా డాడీ సీతారామం, అదొకసారి నువ్వు ఒకసారి ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తే అది నువ్వే హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అంటే నేను అది చేశాను. అది వండర్, సీతారామం వండర్ ఫర్ మీ. 100%. బాగా తీశాడు హను రాఘవపూడి, చెప్పిందంతా చేశాను. ఆ సినిమా తర్వాత మళ్ళా నేను నిర్మాతగా ఉన్నాను అని అనిపించింది ఫస్ట్ టైం. అంతే, నేను ఉన్నాను అది అంతే. ఇప్పుడు నార్మల్గా జగదేకుడు అతిలోక సుందరి పార్ట్ 2 తీద్దాం అన్నది మీకు ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన? అవును అండి. ఇప్పుడు నార్మల్గా అలాంటి అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు మళ్ళీ? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఈ పార్ట్ 2 ఇది అయిపోయిన తర్వాత, ఇది అయిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అది ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ 1 రిలీజ్ అయ్యింది కదా సార్, ఇంత అఖండ విజయం సాధించింది. దీని ఇంపాక్ట్ పార్ట్ 2 మీద అసలు అది ప్లే చేయడం చాలా కష్టం కదా సార్. ఇంత పెద్ద హిట్, ఇంత చాలా మ్యాసివ్ హిట్, దీని తాలూకు ప్రభావం పార్ట్ 2 మీద మీరు మళ్ళీ కథను ఏదైనా
రీఆర్డర్ చేయడం కానీ? నేను ఏమి చేయనండి. ఈ సినిమాకి మీరు అడిగేది ఈ సినిమా గురించి. ఎస్, మన కల్కి పార్ట్ 2. కల్కి పార్ట్ 2 అతను మనసులో ఏదైతే ఉందో అదే ఫినిష్ చేస్తాడు. అది వండర్స్ క్రియేట్ చేస్తుంది. అది కూడా ఆ సినిమా కోసం ఎంటైర్ ప్రేక్షక మహాశయుడితో పాటు నేను వెయిట్ చేస్తున్నాను. అంతే, దట్స్ ఆల్. అయితే నార్మల్గా ఈ మనం సినిమా అన్నది ఒక ఆర్ట్ సార్, కమర్షియల్ ఆర్ట్. సినిమా తీయడం, కథ రాయడం, పాటలు, షూటింగ్, ఇదంతా ఆర్ట్ ప్రక్రియ సార్. తక్కువదంతా బిజినెస్. గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు పెట్టిన ఖర్చుకి ఈ రోజున మొన్నటికే 555 కోట్లు, నిన్నటికి 700 కోట్లు, అలా రోజుకో 100 కోట్లు పెరుగుతున్నాయి సార్ సినిమా. అవును. అసలు ఇది ఎక్కడ ఏ రేంజ్కి వెళ్ళి ఆగుతుంది అని మీకు అనిపిస్తుంది సార్? ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మీరు. గొప్ప ఎక్స్పీరియన్స్ సార్ ఇది. దీన్ని ఎక్కడికి వెళ్తుందో చెప్పలేము అనే ఊహ, అది వర్ణనాతీతం. ఆ ఊహ అలాగే ఉంటే ఊహ కందని. అంటే దాదాపుగా 1500-1600 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ ఎక్స్పెక్టేషన్స్. లెట్ దెమ్ సీ. వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఈ సినిమా తర్వాత అనే మాట్లాడుకోవాలి సార్. ఏం మాట్లాడుకున్నా పార్ట్ 2 తర్వాతనే. ఇంకా ఈ మధ్యలో మీరు ఇంకో సినిమా ప్లానింగ్ కానీ, లేకపోతే ఇంకొక సినిమా గురించి ఆలోచించడం కానీ ఏం చేయట్లే? ఓన్లీ యూఆర్ వెయిటింగ్ ఫర్ ది పార్ట్ 2 ఫర్ కంప్లీషన్. అంతే. అది కంప్లీట్. ఎప్పుడు ఉంటుంది సార్ రిలీజ్? ఈ సంవత్సరం ఎండ్లో మొదలవుతుందండి. మొదలవడమే మొదలవుతుంది. వచ్చే సంవత్సరం ఇదే మాసంలో రిలీజ్ అవుతుంది. మే, జూన్లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మరి పార్ట్ 2కి వచ్చేసరికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టించింది కదా. అప్పట్లోనే కొంతమంది హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గట్టా షేరు, పార్ట్నర్షిప్ ఇలాంటివి ఏమి ఇంకా అంతవరకు అసలు వెళ్ళలేదండి అసలు. ఓకే. అంటే సోషల్ మీడియాలో విపరీతంగా రాశారండి అంతే, అంతవరకే. ఓకే. బట్ యూఆర్ నాట్ అలవింగ్ ఎనీబడి. మీరే ఇండిపెండెంట్గా మాత్రం. సోల్ఫుల్గా ఇంత పెద్ద సక్సెస్కి మీరు ఎప్పుడైనా ఏకాంతంగా కూర్చుంటే వీళ్ళు కదా ఈ సినిమా హిట్కి కారణం అని ఏదో మనసు కనిపిస్తుంటుందని, అలా అనిపించిన వాళ్ళు ఎవరు సార్ మెయిన్గా ఈ సినిమాకి? మనకు తెలుస్తూనే ఉంది కదా, అమితాబ్ బచ్చన్ గారు. అంతేనా? ప్రభాస్, కమల్ హాసన్, అందరూ ఈ ప్రపంచవ్యాప్తమైన హిట్కి కారకులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ సార్, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి పార్ట్ అంతా కూడా, ఫస్ట్ పార్ట్ అంతా కూడా అమితాబ్ బచ్చన్ గారి ఫుల్ డామినేషన్ సినిమాలో. బట్ ప్రభాస్ అభిమానులు మా హీరోకి తక్కువైపోయింది క్యారెక్టర్ ఎక్కడన్నా అన్నారా? అక్కడక్కడ మెరుపుల్లాగా. అవన్నీ వినకండి. ఓకే. పార్ట్ 2 ఉంది, చిత్ర విచిత్రాలు క్రియేట్ చేయడానికి. అసలు ప్రభాస్ ఏంటన్నది సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు ఇన్ జనరల్ గా మీరు వర్షం నుంచి ఫాలో అవుతున్నాను ప్రభాస్ని, కానీ మధ్యలో అనుకున్నవి జరగలేదు అన్నది ఒక పాయింట్. అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరు గట్టిగా ఆలోచిస్తే ప్రభాస్తో సినిమాలు కంటిన్యూ చేస్తారు సార్? ఎందుకంటే ఒక డైరెక్టర్ మీ చేతిలో ఉన్నారు కంటిన్యూ చేయడానికి. చేద్దాం సార్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈ సందర్భంలో చేసే ఈ ఇంటర్వ్యూకి చాలా వ్యాలిడిటీ ఉందండి. ఎందుకంటే మీరు ఒక గ్రాండ్ ప్రొడ్యూసర్ కావడమే కాకుండా దీనికి మీ ఇమేజ్కి, వైజయంతి మూవీస్కి, ఇన్నాళ్ళ చరిత్రకి, ఇది అంతటికీ కూడా ఒక కిరీటం పెట్టినట్టు వచ్చింది సార్ ఈ హిట్. ఏం సార్? అండ్ రియల్లీ వీ విష్ యూ మెనీ మోర్ క్రౌన్స్. ఇలాంటి కిరీటాలు మీ ప్రయాణంలో ఇంకా చాలా మీకు లభించాలని మా హిట్ టీవీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఇది ఈ మహానిర్మాత తాలూకా అనుభవాలు. ప్రత్యేకించి కల్కి సినిమా నిర్మాణానికి, కల్కి సినిమా వెనక ముందుకి సంబంధించిన ఆయన అనుభవాలు, ఆలోచనలు మనతో చాలా స్పష్టంగా వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నారు ఆయన. మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.